అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే బేస్తవారము 23వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తని పడకల మీద నుంచి లేచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాలం ఈ యొక్క కృపావార్తను విన్నారండి. ఇది చూసినట్లయితే దేవుని వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడంటే ఆయన, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నీలములతో నీ పునాది వేసేవాడు అని అంటున్నాడు. వేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు, వేయుదును అంటున్నాడు. సో ఆయన ఎవరికి పునాదులు వేసి కట్టుతున్నాడు? ఆయన ఎవరికి పునాదులు వేసి కట్టుతున్నాడు? అక్కడ ఏమంటాడండి, నేను నీలాంజనములతో కట్టుదును, నీకు పునాదులు వేసేదని అంటున్నాడు. ఆయన ఎవరికి పునాదులు వేసి కట్టుతున్నాడంటే, మొట్టమొదటిగా చూసినట్టయితే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఆయన ఎవరికి పునాదులు వేసి కడుతున్నాడంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమనండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానే. ఇక్కడ ఈ మాటలకు అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా బాధపడుతున్నటువంటి వారు. వ్యాఖ్యానంలో కొన్ని కోణాలు రాయబడుతుంది, బాధపడుతున్నటువంటి వారు. సో ఎవరైతే బాధల్లో ఉండారో, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఏ విషయాలను బట్టి బాధల్లో కూరుకుపోతూ వచ్చారో, ఎవరైతే ఎటువంటి విషయాలను బట్టి బాధల్లో నిమగ్నం అయిపోతూ వచ్చారో, ఎవరైతే ఎటువంటి విషయాలను బట్టి బాధించబడుతున్నారో, వారు బాధించబడుతున్నారో కానీ, వారు ఉన్న బాధల్లో కానీ, వారు ఎటువంటి బాధలను ఎదుర్కొంటూ వస్తున్నారో, ఆ బాధల్లో ఉన్న వారికి బాధలను వారు కలిగి ఉన్న బాధల్లో నుంచి వారికి విడుదలనిచ్చి వారిని మంచి క్రీస్తు అనే బండ పైన పునాది వేసి వారిని ఆత్మీయంగా కట్టడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. కానీ ఈరోజు మనం బాధల్లో ఉంటే, ఎటువంటి బాధల్లో మనం కూరుకుపోయినా, ఎటువంటి బాధల్లో ఉండా, ఈరోజు మనల్ని వెతికి ప్రభు రక్షించి క్రీస్తు అనే బండపైన పునాది వేయబడి మరలా తిరిగి మనల్ని కట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి కోణం. రెండోదిగా చూస్తున్నట్టయితే ఆయన ఎవరికి పునాదులు వేసి కట్టుతున్నాడంటే, మొట్టమొదటిగా ఆ బాధపడుతున్న వారికి ఆయన పునాదులు వేసి కడుతున్నాడు. వారి బాధను తొలగించేసి వారిని ఆత్మీయంగా కడుతున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన్ని. అంటే దీనికి అర్థం ఏంటంటే, రెండవదిగా తుఫాను వలన, గాలుల వలన. కానీ తుఫాను వలన కానీ, గాలుల వల్ల కానీ, ఏమండి, గాలివాన చేత అంటే తుఫాను వలన కొట్టబడుతున్నటువంటి వారు. ఎవరండి? కొట్టబడుతున్నటువంటి వారు. అంటే తుఫాను చేత, అంటే గాలివాన చేత కొట్టబడుతున్నటువంటి వారు. ఎటు చూసినా రెస్ట్ లేకుండా, ఎటు చూసినా సరే ఎటు చూసినా రెస్ట్ లేకుండా, ఎటు చూసినా సరే తెరిపోకోకుండా, ఏ అవకాశం లేకుండా, అంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉండటానికి కానీ, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా, నలుమూలల చుట్టి తుఫాను చేత గాలివాన చేత కొట్టబడుతున్న వారికి దేవుడు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని, వారు అటు ఇటు కొట్టబడుతున్నారు కాబట్టి, గాలివాన చేత కొట్టబడుతున్నారు కాబట్టి వారిని తీసుకుని గాలివానలో నుండి ఆ సముద్రమును, ఆయన దూరంలో ఉన్నప్పుడు సముద్రం అల చేత కొట్టబడుతున్నప్పుడు ఆ సముద్రాన్ని ఎలా గద్దించాడో, అలాగూ గాలివాన చేత కొట్టబడుతున్న వారిని ఆయన చూసి వారి చుట్టూ ఉన్న గాలివాన్ని గద్దించి వారిని క్రీస్తు అనే బండపైన పునాది వేసి వారిని ఆత్మీయంగా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇది రెండోది. మూడోదిగా ఆయన ఎవరికి ఆయన పునాదులు వేసి కట్టుతున్నాడంటే, మూడవ మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ఆదరణ లేక ఉన్నదానే. ఎవరైతే ఆదరణ లేక ఉన్నారో వారికి పునాదులు వేసి, వారిని క్రీస్తు అనే బండపైన పునాదులు వేసి వారిని ఆత్మీయంగా కట్టుచున్నాడు దేవుడు. ఈరోజు ఆదరణ లేని స్థితిలో ఉన్నాం. బహు భయంకరమైన స్థితిలో ఆదరించబడలేక, ఎంతగానో ఆదరణ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు. ఎటుపక్క చూసినా మనకు యుద్ధాలు, ఎటుపక్క చూసినటువంటి మన కలవరాలు, ఎటుపక్క చూసినా మనకు టెన్షన్స్, ఎటుపక్క చూసిన వ్యాధులు, ఎటుపక్క చూసిన బలహీనతలు, అనారోగ్యాలు, కఠినమైన పరిస్థితులు, దుష్టుని యొక్క క్రియలు, దుష్టుని యొక్క శోధనలు. ఆదరించబడలేకపోతున్నాం, ఆదరణ లేని స్థితిలో ఉండం. కాబట్టి ఆదరణ లేకుండా ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి, వారు ఏ పరిస్థితిని బట్టి ఆదరణ కోల్పోయిన స్థితిలో ఉంటారో వారిని ఆయన కుమారుని యొక్క కలువరిశిలో త్యాగం ద్వారా, ఆ కుమారుడు ఖర్చినటువంటి కలువరిశిల యొక్క రక్తం ద్వారా
వారిని ఆదరించి, ఆదరణ లేని ప్రజలను ఆదరించి క్రీస్తు అనే బండపైన పునాది వేసి మరలా వాళ్ళకి ఆత్మీయంగా కట్టుతున్నాడు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం 54:11 ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, ప్రియులారా, ప్రయాసపడి. ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారికి, ఈ లోకంలో ఎవరైతే ప్రయాసపడి, ఈ లోకంలో ఎవరైతే ప్రయాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారో వారికి విశ్రాంతిని ఇవ్వటం కొరకై వారికి క్రీస్తు అనే బండపైన పునాది వేసి వారిని ఆత్మీయంగా కడుతున్నాడు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలను నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాను. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వారు, మానవుడు ప్రయాసపడుతున్నటువంటి వారు, ప్రయాసపడి తన ప్రయాసం వ్యర్థమైపోతుంది. కొన్ని ప్రసంగిలో రాయబడుతూ వచ్చింది, ఒకడు ప్రయాసపడినను అది గాలిని పట్టుకున్నట్టుకై, గాలి కొరకై. ఒకడు కష్టపడినను సంపాదించినను అది చిరిగిపోయిన జేబు కలిగిన జేబులో డబ్బులు వేసినట్టేనంట. ఇలా ప్రయాసపడుతున్న, వ్యర్థంగా ప్రయాసపడుతున్న, ఉపయోగం లేనటువంటి మనుషులకి ఆయన భారముతో కూడి ప్రయాసపడుతున్న వారిని తన యొద్దకు తీసుకుని తన మీద ఉన్న భారంతో కూడిన ప్రయాసాన్ని తొలగించి క్రీస్తు అనే బండపైన పునాది వేసి ఆత్మీయంగా కట్టుతున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 54:11 ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన్ని నేను నీలాంజంతో నీ కట్టడమును కట్టదును, నీలములతో నీ పునాదులు వేయుదును. అంటే ఇక్కడ 5వ మాట ఏంటంటే, ఆయన ఎవరికి పునాదులు వేసి కడుతున్నాడంటే కొట్టబడుతున్నటువంటి వారికి. ఎవరికైనా కొట్టబడుతున్నవాడు బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, కొట్టబడి. కాబట్టి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి, ఎవరైతే కొట్టబడుతున్నారో, ఎవరైతే కొట్టబడిన అనుభవం ఉంటున్నారో వారికి ఆయన పునాదులు వేసి కడుతున్నాడు. వారికి పునాదులు వేస్తున్నారు, వారిని క్రీస్తు అనే బండపైన కడుతున్నాడు. ఈరోజు మనుషుల ద్వారా కొట్టబడి ఉండి, పరిస్థితుల ద్వారా కొట్టబడి ఉండి, అలల చేత కొట్టబడి ఉండి, సమస్యల ద్వారా కొట్టబడి ఉండా మనల్ని ప్రభు తీసుకుని ఏం చేస్తాడు, క్రీస్తు అనే బండపైన వేసి మనల్ని ఆత్మీయంగా కడుతున్న వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు ఉదయం పడకల మీద నిలబడుతుందని ప్రభు యొక్క కృపావర్తన ఉంటే మన జీవితాల్లో ఆయన ఎవరికి పునాదులు వేసి కడుతున్నాడంటే, మొట్టమొదటిగా ఈ లోకంలో బాధించబడుతున్న వారికి పునాదులు వేసి వారి బాధ నుండి విడిపించి క్రీస్తు అనే బండపైన పునాది వేసి వారిని ఆత్మీయం కడుతున్నాడు. 2, తుఫాను గాలివాన్లో ఉన్నటువంటి వారికి పునాదులు వేసి వారిని కదిలించి వారిని బాధ పెడుతున్నటువంటి గాలి వానలో నుండి వాటిని అణిచివేసి వారిని తీసుకొచ్చి క్రీస్తు అనే బండపైన పునాది వేసి వారిని కడుతున్నాడు. 3వదిగా చూసినట్లయితే ఆదరణ లేకుండా ఉన్నవారు, ఈ లోకంలో భయంకరమైన పరిస్థితిని బట్టి ఆదరణ లేకుండా ఉన్న ప్రజలకి ఆయన ఆదరించి తీసుకొచ్చి క్రీస్తు అనే బండపైన పునాది వేసి కడుతున్నాడు, ఆత్మీయం కడుతున్నాడు. 4వ చూసినట్లయితే ప్రయాసపడేవారు, ఈ లోకంలో గాలి కొరకై వ్యర్థంగా ప్రయాసపడేవారిని ఆయన చూసి వారి మీద ఉన్న భారాన్ని తీసివేసి ఆయన ఆ భారాన్ని, ఆయన కుమారుడైన యేసు ప్రభువు వాళ్ళ భారం అంతటిని భరించాడు కాబట్టి వారి మీద ఉన్న భారాన్ని తీసివేసి క్రీస్తు అనే బండపైన పునాది వేసి వారిని కడుతున్నాడు. ఇది 4. 5వదిగా కొట్టబడుతున్న వారు, ఎవరెవరైతే దేని ద్వారా కొట్టబడుతున్నారో ఆ కొట్టబడుతున్న వారిని తీసి వారిని నా దగ్గర తీసుకుని వారిని క్రీస్తు అనే బండపైన పునాది వేసి ఆ కొట్టబడుతున్న ప్రజల్లో నుండి ప్రత్యేకించి వారిని క్రీస్తు అనే బండపైన ఉంచి ఆత్మీయంగా కడుతూ వస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ 500 అనుభవం మనం ఎలా ఉండాలి? బాధించబడుతున్న తుఫాను కానీ, గాలివాన చేత కానీ, ఆదరణ లేకుండా కానీ, ఇంకా ప్రయాసపడుతున్నా కానీ, కొట్టబడుతున్న స్థితిలో ఉండా. ఈరోజు మనల్ని తిరిగి దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట, నేను నీలాంజనములతో నీ కట్టడంను కట్టుదును, నీలములతో నీ పునాది వేయను అంటున్నాడు. కాబట్టి మనల్ని కట్టి మనల్ని పునాది వేసి మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండా, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను ఎలాంటి పరిస్థితులు ఉండా, నేను ఆత్మీయ జీవితాన్ని కోల్పోయా, రక్షణ కోల్పోయా, విశ్వాస జీవితాన్ని కోల్పోయా, పూర్వ జీవితానికి మరలా వెళ్ళిపోయి, పాప జీవితాన్ని వెళ్ళిపోయాను అనుకున్నా, రక్షణ పొంది నువ్వు దూరంగా లోకానికి వెళ్ళిపోయినా, ఈరోజు మరలా దేవుడు నిన్ను కట్టి నేను నీకు పునాది మరలా క్రీస్తు అనే బండపైన నీ పునాదిని స్థిరపరిచి నేను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఆరాధన జీవితంలో, దేవుళ్ళు విశ్వాసం ఉండే జీవితంలో దూరం వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి రా, ప్రభా నేను ఇలాంటి పరిస్థితులు నన్ను కట్టంటే కట్టేవాడుకుంటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిలోకి వస్తున్నాను. ప్రభా నేను నీలాంజనంతో నిన్ను కట్టేదని అన్నారు. ప్రభా నీ పునాదులు రత్నంతో నీ పునాదులు వేస్తానన్నారు. ప్రభా మమ్మల్ని క్రీస్తు అనే బండపైన పునాది వేసి వేయబడిన పునాది స్థిరంగా ఉండేటట్టు చేసి మమ్మల్ని ఆత్మీయంగా కట్టండి. మేము బాధను బట్టి, గాలి వాళ్ళని బట్టి ప్రభా మరి ఆదరణ లేకను, మరి ప్రయాసపడటం ద్వారాను, కొట్టబడటం ద్వారాను ప్రభా మేము చెదిరిపోయిన అనుభవం ఉంది. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో తిరిగి మమ్మల్ని కట్టండి. దారి తప్పిపోయి పడిపోయిన క్రైస్తవులు కూడా మరి తిరిగి లేపి క్రీస్తు అనే పునాది పైన స్థిరముగా ఉంచి ఆత్మీయంగా క్రీస్తులో మమ్మల్ని కట్టి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు ప్రకటిస్తున్నాము.